ఈ పిల్లాడు తలుపు తెరవగానే ఒక పెద్ద మొహం అతని ముందు కనిపిస్తుంది. బాలుడు దాన్ని చూసి భయపడ్డాడు. ఆ భారీ మొహం నోరు తెరిచి గాలి ఊదగానే పిల్లాడు అక్కడి నుండి కొట్టుకుని వెళ్లి నీళ్లలో పడిపోతాడు. తర్వాత అతన్ని కొంతమంది కాపాడి బయటకి తీస్తారు. కళ్ళు తెరిచి చూడగానే అతను ఎదురుగా ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె వెనక ఒక కోతి మనిషి కూడా ఉంటాడు. దాన్ని చూసి మళ్లీ భయపడి వెనక్కి వెళ్ళగా అక్కడ ఇంకొక ఎర్రటి వింత మనిషి కనిపిస్తాడు. వాళ్ళంతా భయపడుతున్న బాలుడి దగ్గరికి వచ్చి మా వల్ల నీకు ఏ ప్రమాదము ఉండదు, భయపడకు అని చెప్తారు. నిజానికి ఈ బాలుడు ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు. అతన్ని తిరిగి వెనక్కి పంపడానికి వెళ్తుండగా దారిలో ఒక పెద్ద రాయి ఎదురవుతుంది. దానిని కూడా దాటుకుని వెళ్ళగా ఒక పచ్చ రాక్షసుడు ఎదురయ్యి ఆ పిల్లాడికి ఒక ఖడ్గాన్ని బహుమతిగా ఇస్తాడు. దాన్ని బయటకి తీస్తున్న సమయంలో ఆ గుహలోకి పెద్ద డ్రిల్లింగ్ మెషిన్ చొచ్చుకుని వస్తుంది. తర్వాత అందులో నుండి కొన్ని రోబోట్స్ మరియు ఒక చెడ్డ అమ్మాయి బయటకి వస్తారు. ఆ బాబుని వాళ్ల నుండి కాపాడటానికి పోరాడుతూ అతను మరణిస్తాడు. మరోవైపు వీళ్లంతా దాక్కుని ఇదంతా చూస్తూ ఉంటారు. అప్పుడు అతని పెంపుడు జంతువు ఆ కత్తి దగ్గరికి వెళ్ళగా దానికోసం వెళ్లి ఆ పిల్లాడు కత్తిని బయటకి తీయగానే అద్భుతమైన శక్తి బయటకి వస్తుంది. కానీ ఆ రాక్షసి ముందు అది కూడా పనికి రాకుండా